చూడండి, పొద్దున 7ంటికి చేలోకి వస్తే ఇప్పుడు వరకు నిమిషం కూర్చోకుండా పని చేసుకుంటూ ఉంటే ఇంకా 2 గంటల పని పట్టిద్దండి. ఇంకా ఈ చిక్కుడు చేను తడపాలి, టూపులన్నీ పరుచుకొని మళ్ళీ ఆ దాన్ని 1 ఎకరం చేను తడిపేశానండి. రాగానే మాట కూడా తడబడుతుందండి. ఇంకా తిండి కూడా తినలేదు, ఏం చేస్తాం. ఆ చేను తడపడం అయిపోయిన తర్వాత మళ్ళీనేమో కనకాంబరాలు 2 బాక్సులు కోసి ఇచ్చి పంపించానండి. మళ్ళీ టూపులన్నీ లైన్ చేసుకొని ఈ బెండలకు నీళ్ళు వదిలానండి. అంగ కనపడుతున్నాయి చూడండి, అది తడిపాను కదా. ఇప్పుడు బెండకాయలు కోసుకొని ఇటు వస్తున్నానండి. ఇవి మళ్ళీ సెంటర్కి పంపించాలండి. వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ ఎవరు ఉండరు ఎత్తుకెళ్ళేవాళ్ళు. మళ్ళీ కోపం, మా ఆయనకి పెందలాడు పంపించడం తెలీదో అని అంటాడండి. ఇదిగో చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇది తడపాలి. ఈ పని అంత ఐస్ వచ్చేది ఎప్పుడు, నేను 4 మెతుకులు తినేది ఎప్పుడు. అసలుకే బక్క ప్రాణి. ఇవన్నీ చేసేటప్పటికి ఇంకా పక్కకు అయిపోతున్నా. పెద్దగా గాలి వచ్చినప్పుడు భయం వేస్తుందండి నాకు, ఎక్కడ గాలి కొట్టుకుపోతానేనని. చెట్లు పట్టుకొని నుంచుంటున్నానండి బాబు, చెప్తే నమ్మరు కానీ మీరు. నిజమండి, మీరు నమ్మాలి మరి నేను చెప్తే. నేను అలాగే ఉంటా బక్కగా. ఎప్పుడొకప్పుడు చూద్దరు కానిలేండి నన్ను. వీడియో ముందుకు వస్తాలండి ఎప్పుడొకప్పుడు, చూద్దరు కానీ నన్ను. అవునండి, నిజమండి.